జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. నేడు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించనుంది. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు హాజరు కానున్నారు. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24 వరకు గడువు ఉంది. వచ్చే నెల 11న పోలింగ్, 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. నేడు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించనుంది. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు హాజరు కానున్నారు. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24 వరకు గడువు ఉంది. వచ్చే నెల 11న పోలింగ్, 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. నేడు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించనుంది. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు హాజరు కానున్నారు. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24 వరకు గడువు ఉంది. వచ్చే నెల 11న పోలింగ్, 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ వేయడానికి ఈ రోజే ఆఖరి రోజు. దీంతో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఈ రోజు నామినేషన్ వేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ రోజు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయనున్నట్లున్నారు కదా, డీటెయిల్స్ ఏంటి? భువన, జూబ్లీహిల్స్ కి సంబంధించి ఉప ఎన్నికకి సంబంధించి ఈ రోజు నామినేషన్ల చివరి రోజు అయితే చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా బీజేపీ అభ్యర్థి ఏదైతే లంకెల దీపక్ రెడ్డి ఈ రోజు నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ భారీ ర్యాలీ కూడా ఏర్పాటు చేశారు. సో ఈ ఏదైతే ఈ వెంకటగిరి పోచమ్మ ఆలయం, అదే యూసుఫ్ కూడా బస్తీలోని వెంకటగిరి పోచమ్మ ఆలయం నుండి, వెంకటదుర్గ పోచమ్మ ఆలయం నుండి ఈ ర్యాలీ స్టార్ట్ అయింది. అయితే ఈ ర్యాలీ కంటిన్యూగా ఇటు ఏదైతే ఆర్ఓ ఆఫీస్ వరకు కూడా చేరుకుంటుందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికి కూడా ఒక రూట్ మ్యాప్ కూడా ఏర్పాటు చేశారు. ఈ రూట్ మ్యాప్ ఆధారంగానే ర్యాలీ బయలుదేరి వెళ్తుందని చెప్పొచ్చు. అయితే ఇటు వెంకటగిరి విజయదుర్గ పోచమ్మ టెంపుల్ నుండి పూర్ణ టిఫిన్ సెంటర్, అదేవిధంగా కృష్ణానగర్ మెయిన్ రోడ్డు, యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ నుండి యూసుఫ్ కూడా బస్తీ, అదేవిధంగా ఆర్ఓ కార్యాలయానికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ మనం చూడొచ్చు, భారీగా ఇటు కోలాటాలు, నృత్యాలతో కూడా ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఈ ర్యాలీలో కూడా మరికొద్ది సేపట్లో బీజేపీకి సంబంధించిన అంటే నేతలు, ముఖ్య నేతలతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్, ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటారు. అదేవిధంగా ఇప్పటికే అభ్యర్థి ముందుగా నామినేషన్ వేయడానికి ఆర్ఓ ఆఫీస్ కు కూడా వెళ్లారు. సో ఈ నామినేషన్ వేసిన తర్వాత కూడా ఈ ర్యాలీలో పాల్గొంటారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ మనం చూస్తున్న విజువల్లో భారీ ఎత్తున ఇటు మహిళలు ఏదైతే సాంప్రదాయబద్ధమైనటువంటి బోనాలు నెత్తన పెట్టుకొని కోలాటాలతో కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అదేవిధంగా ఇటు గిరిజన సాంప్రదాయం ప్రకారం గిరిజన మహిళలు కూడా ఈ ర్యాలీలో ఉన్నారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి అన్ని కళారూపాలు ఈ ర్యాలీలో ప్రదర్శనగా వస్తున్నారు. సో ఈ క్రమంలో కూడా ఇటు బస్తీ మొత్తం ఇప్పటికే అదే జనసంద్రంగా మారింది. దీంతో పాటు పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఈ బందోబస్తు నేపథ్యంలో కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు రూట్ని అంటే ట్రాఫిక్ సంబంధించి రూట్ మళ్లించారు. సో ఈ క్రమంలో కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా, ఇబ్బంది కలగకుండా కూడా సో ఈ పోలీసులు అయితే కఠినమైన చర్యలు చేపట్టారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ బస్తీ అంతా కొంచెం టైట్ ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్, అదేవిధంగా ఇటు ఏదైతే ఇటు వాహనాలకు ఇబ్బంది తలెత్తకుండా కూడా అన్ని కఠినమైన చర్యలు అయితే చేపట్టారని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో కూడా ఈ రోజు నామినేషన్లు కావడంతో కూడా ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి మొన్నటి వరకు 120 నామినేషన్లు దాఖలయ్యాయి. సో ఈరోజు ఆఖరి రోజు కావడంతో కూడా మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి అయితే ఇక్కడ బీజేపీ అయితే భారీ ర్యాలీ కూడా తలపెట్టి ఈ ర్యాలీ ఆధారంగా ఇటు ఆర్ఓ ఆఫీస్ గా ర్యాలీ కూడా బయలుదేరుతుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఈ ర్యాలీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ముఖ్య నేతలు, ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొంటారని చెప్పొచ్చు. బోనా, అయితే శ్రీనివాస్, ప్రధానంగా చూస్తే బీజేపీ అభ్యర్థిని ప్రకటించడంలో ఆలస్యం చేసింది. ఈ రోజు నామినేషన్ చివరి రోజు మాత్రమే నామినేషన్ కూడా వేయడం జరుగుతుంది. అయితే ప్రచారంలో మాత్రం దూసుకుపోతున్న విషయంగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడ స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి వాళ్ళకి హామీ ఇస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది కదా శ్రీనివాస్. అయితే ఇప్పటికే కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. అదే భారీ అంటే కాంగ్రెస్ సంబంధించి మాత్రం ఏదైతే అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ ర్యాలీతో కూడా నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం కిలోమీటర్ల మేర కూడా మొత్తం కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులు అందరూ, ఆయన అభిమానులు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అదేవిధంగా అదే తరహాలో కూడా బీజేపీకి సంబంధించిన ర్యాలీ కూడా కొనసాగుతుందని చెప్పొచ్చు. బీజేపీ కూడా అదేవిధంగా సాంప్రదాయబద్ధమైనటువంటి నృత్య కళారూపాలు ప్రదర్శిస్తూ ఇటు వినూత్న తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సాంప్రదాయాలకు సంబంధించిన కళారూపాలను ఇక్కడ ర్యాలీలో ప్రదర్శిస్తున్నారు. సో భారీగా ఇప్పుడు అంటే ఈ బీజేపీకి సంబంధించి నామినేషన్ కార్యక్రమానికి ఏదైతే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పిలవడానికి ప్రయత్నం చేశారు. కానీ షెడ్యూల్ లేకపోవడంతో కూడా ఆయన రాలేకపోయారు. కానీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు ఇటు ముఖ్య నేతలందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఇటు మొత్తం యూసుఫ్ కూడా ఈ వెంకటగిరి విజయదుర్గ పోచమ్మ టెంపుల్ నుండి
బస్తీ వరకు కూడా ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ క్రమంలో కూడా ఈ ర్యాలీ ఇదే విధంగా ఏదైతే ఆర్ఓ ఆఫీస్ వరకు కూడా చేరుకుంటుందని కూడా బీజేపీ శ్రేణులు అయితే చెప్తున్నారు. సో మరికొద్ది సేపట్లో కూడా ఈ ర్యాలీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అయితే పాల్గొంటారని చెప్పొచ్చు. బోనా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. కాంగ్రెస్ సీనియర్ నేత